హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ రేష్మాజీ ఛానల్. ఇవాల్టి మన వీడియో స్పెషల్ క్రంచీ క్రిస్పీ సమోసా. ఈజీ ప్రాసెస్ చూద్దామా? ఆలు సమోసా కూడా చేసి చూపించు సబ్స్క్రైబర్స్ కోసం. తప్పకుండా చేసి చూపిద్దాం. దాంట్లో ఏముంది, ప్రస్తుతానికి ఆనియన్ సమోసా ప్రాసెస్ చూద్దామా? ముందుగా బౌల్లోకి 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసి, అలాగే కాచిన ఒక స్పూన్ నూనె వేసుకొని కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. పక్కగా బయట ఎలా చూపిస్తారో అలాగే చూపిస్తున్నాను. కొంచెం మైదా పిండి వేసుకొని ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చపాతీలాగా చేసుకోవాలి. నాకు కొంచెం తిక్కగా వచ్చాయనిపించింది మొత్తం చేశాక. మీకు ఎంత వీలైతే అంత వీలుగా పల్చగా చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకొని చాలా లైట్గా చపాతీలన్నీ కాల్చుకోవాలి. ఒకసారి నేను చేసే ప్రాసెస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బయట ఇంకా కొనరు అనమాట, ఇంట్లోనే చేసుకొని తింటారు. అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా అన్ని చపాతీలు కాల్చుకొని సమానంగా పెట్టుకొని అటు చివర ఇటు చివర కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి. సైడ్స్ కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని షేప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారా, మీరు ఎంత వీలుగా ఉంటే అంత పలుచగా చేసుకోవాలి. మిగిలిన ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన వాటిని సమోసాల్లోకి ఆనియన్స్ స్టఫింగ్ పెడతాం కదా, దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ముందుగా ఒక 2 స్పూన్ల మైదా పిండిని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. సమోసా రోల్ చేస్తున్నప్పుడు విడిపోకుండా మధ్యలో రాయడానికి ఆనియన్ కట్ చేసుకున్నాను స్టఫింగ్ కోసం. అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, కారం, చాట్ మసాలా కొంచెం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న సమోసా షేప్లోకి ఈ ఆనియన్ స్టఫింగ్ అంతా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా సైడ్న మైదా పిండి కలుపుకున్నాం కదా, దాంతో క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సమోసా అనేది విడిపోదన్నమాట ఆయిల్లో వేసినప్పుడు. మీరు ఇలా చేయకపోతే కంపల్సరీగా ఆనియన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయండి. అన్నీ ఇదే విధంగా చేసుకొని పెట్టుకోవాలి. ముందు చెప్పిన విధంగా మనం ఫ్రై చేసుకున్న చిప్స్ లాంటివి కూడా ఒక 2-3 సమోసాలకి నేను యాడ్ చేశాను. మీరు పూర్తిగా ఇలాగే ఇష్టపడేలాగైతే ఈ టేస్ట్ కూడా బాగుంటుంది, కరకరలాడుతూ. అన్ని సమోసాలకు కూడా మీరు పోనీ ఇలాగే చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ అండి. మైదా పిండి లాస్ట్లో యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి సమోసా రోల్ని. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సమోసాలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలండి. అలాగే హై ఫ్లేమ్లో ఉంచితే కనుక సమోసాలు త్వరగా కలర్ మారుతాయి, కానీ లోపల అనేది ఉడకవన్నమాట, క్రిస్పీగా కూడా రావు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాలి. అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని సమోసాలు ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అయితే యాజ్ టీజ్గా బయట కొన్నట్టే ఉందన్నమాట. చాలా బాగా కుదిరాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ కదా మనం యూజ్ చేసింది. బయట కూడా ఇలాగే చేస్తారు. మీరు ఇది తింటే కనుక ఇంకా బయట ఎందుకు కొనుక్కోవడం అని అనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపించింది. నాకు అంత బాగా కుదిరాయి, అంత బాగా వచ్చాయి కూడా టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. స్నాక్ అనేది చాలా ఈజీ ప్రాసెస్, త్వరగానే అయిపోతుంది. మిగిలిన చిప్స్ ఉన్నాయి కదా, అవి ఒక స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు.
మా అబ్బాయి స్కూల్ నుంచి రాగానే చూయించాను. వాడికి ఇష్టంగా అనిపించింది, తిన్నాడు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక ముందు నేను పెట్టే వీడియోస్ అన్ని మీ దాకా రీచ్ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ.